హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి ఈ సంవత్సరం నుంచి 2026లో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళబోతున్నారో వాళ్ళకైతే టెక్స్ట్ బుక్స్ మారినాయి, అలాగే సిలబస్ మారింది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరమే మారింది. ఈ సంవత్సరం నుంచి తెలంగాణలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి బుక్స్, సిలబస్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇది మంచిదేనా కాదా ఏంటంటే ఒక్కసారి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద పాయింట్, సిలబస్ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దేశం మొత్తం కామన్ సిలబస్ కోసం పాకులాడుతోంది. ఎందుకంటే సిబిఎస్ఈని బేస్ చేసుకుని జేఈ మెయిన్ ఎగ్జామ్ అవ్వచ్చు, అడ్వాన్స్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దాని ప్యాటర్న్లోకి అయితే ఇప్పుడు బుక్స్ అన్ని రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరమే మార్చడం అయితే జరిగింది. కానీ సిబిఎస్ఈలో ఓన్లీ +2 వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇప్పుడు స్టేట్ సిలబస్కి వచ్చేసరికి +1 కూడా, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జామ్ అనేది మామూలుగానే ఉంటుంది. కానీ సిలబస్ మారింది. సిలబస్ కూడా కొత్త బుక్స్ వస్తున్నాయి. అన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కూడా కొత్త బుక్సే. పాత బుక్స్ ఇంకా పనికిరావు. కొత్త బుక్స్లో పాత బుక్స్లో ఉన్న సిలబస్ని ఒక 20% తగ్గించారు. కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ చూస్తే ప్రోగ్రెషన్స్ అంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ అవ్వచ్చు, సెట్స్ అండ్ రిలేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. యాడ్ చేసిన తర్వాత కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే ఇంకొక 1 వీక్లో మార్కెట్లోకి రాబోతున్నాయి. దీనిలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అంటే, ఇంతకుముందు 75 మార్క్స్కి ఎగ్జామ్ జరిగేది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పేపర్ అనేది కేవలం 60 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకొక 15 మార్క్స్కి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, అంటే ఒక ప్రాక్టికల్ మోడల్లో ఇంగ్లీష్ ఎలా అయితే ప్రాక్టికల్స్కి 20 మార్క్స్ ఇస్తున్నారో యాక్టివిటీ బేస్డ్ మీద, అలాగే మ్యాథమెటిక్స్ కూడా ఒక 15 మార్క్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. దాదాపుగా 15 మార్క్స్ మీ యొక్క క్యాపబిలిటీ మీద డిపెండ్ అయ్యేవి కాబట్టి దాదాపుగా అందరూ 15/15 స్కోర్ చేయడంలో పెద్ద కష్టమే ఉండకపోవచ్చు. కాబట్టి దీనివల్ల పిల్లోడి మీద ఎగ్జామ్ రాసే స్టూడెంట్ యొక్క ఆ రోజు పడేటువంటి టెన్షన్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది అనే ఉద్దేశం గవర్నమెంట్కి లేదా ఆ బుక్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళ ఉద్దేశంలో అయి ఉండొచ్చు. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీకి కూడా ఏం చేయడం జరిగింది అంటే 60 మార్క్స్ ప్రాక్టికల్స్, 60 మార్క్స్ థియరీ, 30 మార్క్స్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్లో కూడా 15 మార్కులకి, సెకండ్ ఇయర్లో కూడా 15 మార్కులకి పెడుతున్నారు. దానివల్ల స్టూడెంట్కి పూర్తిగా థియరీ బేస్డ్ కాకుండా ప్రాక్టికల్గా కూడా స్టూడెంట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కువగా ఉండేది ప్రైవేట్ కాలేజీలు ప్రాక్టికల్స్ మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు అని గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉండటం వల్ల ఫస్ట్ ఇయర్లోను, సెకండ్ ఇయర్లోను ప్రాక్టికల్స్ సపరేట్గా 15 మార్క్స్ పెట్టడం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు ద క్వశ్చన్ పేపర్ అయితే, ఎగ్జామ్ పేపర్ కనుక తీసుకున్నట్లయితే పర్టికులర్గా మ్యాథమెటిక్స్ మాట్లాడదాం. మ్యాథమెటిక్స్ మనకు ఉండేది ఇంకా పబ్లిక్ ఎగ్జామ్ 60 మార్క్స్కే పేపర్ జరుగుతుంది. ఒక్కొక్క పేపరు ప్రతి పేపర్లోను 1A 60 మార్క్స్కి, 1B 60 మార్క్స్ జరుగుతుంది. ఇంకా 15 మార్కులు 1A, 15 మార్క్స్ 1B, ఇవి ABL యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సంబంధించి ఉంటుంది. ఈ 60 మార్క్స్ కూడా ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తారు, 10 రాయాల్సిందే. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, మనం 6 రాయాలి. 6 × 4 24 మార్క్స్. అలాగే ఇంతకుముందు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు అవి తీసేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ పెట్టారు. 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, మనం 2 రాస్తే సరిపోతుంది. 2 × 8 16 మార్క్స్, ఓవరాల్గా 60 మార్క్స్. సో స్టూడెంట్స్ కొద్దిగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఛాయిస్ తగ్గించారు. ఒక క్వశ్చన్ ఛాయిస్ అయితే ఉంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో 2 ఛాయిస్ అయితే ఉన్నాయి. ఇది బెనిఫిట్ అయినా కాదా అంటే, కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయటం, అలాగే టెక్స్ట్ బుక్స్ ఇంకా మార్కెట్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత బుక్స్లో ఎంత సిలబస్ తగ్గించారు, కొత్త సిలబస్ ఎంత డెప్త్గా యాడ్ చేశారు, దానివల్ల స్టూడెంట్స్కి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది ఏంటి అనే విషయాన్ని మనం టెక్స్ట్ బుక్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత డీటెయిల్గా దాని మీద రివ్యూ విషయంలో మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా ప్రాక్టికల్స్ పెట్టడం మంచిదే. స్టూడెంట్స్ కూడా కాస్త ప్రాక్టికల్గా తెలుసుకుంటూ విషయాలు నేర్చుకుంటూ ఉంటే ఎప్పుడైనా బాగుంటుంది. థియరీ సేమ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 60 మార్క్స్ కావడం వల్ల కాస్త బెటర్గానే స్టూడెంట్స్కి నాలెడ్జ్ అయితే రావడం అవకాశం ఉంటుంది. మ్యాథ్స్లో 15 మార్క్స్ యాక్టివిటీ బేస్డ్ టెస్ట్ పెట్టడం వల్ల కాస్త స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం, ఓవరాల్గా 60 + 15 కాబట్టి కొద్దిగా స్కోర్ ఎక్కువ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఓవరాల్. అలాగే సాంస్క్రిట్, ఇంగ్లీష్, వాటిల్లో కూడా ఇంగ్లీష్ లాగా నడుస్తుంది. 20 మార్క్స్ ప్రాక్టికల్స్ లాగా, దాన్ని యాక్టివిటీ బేస్డ్ అంటున్నారు. ఒక 80 మార్క్స్కి థియరీ పేపర్ జరుగుతుంది. అలాగే ఇంకా మిగతా లాంగ్వేజెస్ కూడా అలాగే జరగబోతున్నాయి. అలాగే MEC వాళ్ళకి పర్టికులర్గా మ్యాథమెటిక్స్ సపరేట్గా ఒక పేపర్ ఇస్తామంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే. ఇవి ఎంతవరకు స్టూడెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసి తొందరగా ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారు అనేది ఒకసారి 1 ఇయర్ అయితే కానీ పూర్తిగా తెలియదు. అయినా పూర్తిగా టెక్స్ట్ బుక్స్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి అప్పుడు దీన్ని డీటెయిల్గా అయితే మాట్లాడతాం. ఇదంతా మంచిదే అని అంటే మంచిదే. ఇంకొక గుడ్ న్యూస్ కూడా విన్నాను, అది పిల్లలకి నచ్చకపోవచ్చు, కానీ అది గనక జరగగలిగితే ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి, మంచి ర్యాంకులు కాంపిటేటివ్ ఎగ్జామ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే సెమిస్టర్ టైప్ ఎగ్జామ్స్,
అంటే ఇంజనీరింగ్లో ఎలా అయితే ప్రతి 6 నెలలకి సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఇంటర్మీడియట్లో కూడా అలాగే సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామ్స్ తేవాలని చూస్తున్నారు. అలా కనుక తెచ్చినట్లయితే లాస్ట్ 1 మంత్ చదివి ఇంటర్మీడియట్లో మార్కులు తెచ్చుకొని బ్రహ్మాండంగా ఎంసెట్, జేఈ మెయిన్, అడ్వాన్స్ వాటిల్లో అసలు ఏమీ ర్యాంకులు రాని స్టూడెంట్స్కి ఇది ఒక కనువిప్పులాగా ఉంటుంది. సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా చాలా మంచి విషయం. ఎప్పటికప్పుడు చదువుకొని ఉంటారు కాబట్టి కాస్త ఇంతకు ముందు కన్నా చాలా డబుల్గా పెర్ఫామ్ చేయడానికి, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి, మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో దీన్ని ఎంతవరకు ఎంతమంది ఏకీవిస్తారో నాకు తెలియదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ విషయం మీద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. రైట్, థ్యాంక్ యూ.